మనలో చాలామంది అబ్బాయిలు లైక్ జాబ్ అని లేదా కెరీర్ అని లేదా బిజినెస్ పెట్టాలి అది ఇది అని చెప్పి లైక్ ఒక ఎంపైర్ని క్రియేట్ చేయడానికి మనం చాలా ఆకలితో పరిగెడుతూ ఉంటాం. ఎవరైనా అడిగితే రే ఎందుకురా ఇదంతా చేస్తున్నావు అని నిన్ను క్వశ్చన్ చేసుకుంటే మనం ఏమనుకుంటాం, జనరల్లీ సర్ఫేస్ లెవెల్లో మంచి ఇల్లు కట్టుకోవాలి లేదా కారు కొనుక్కోవాలి లేదా లైఫ్ వెల్ సెటిల్ చేసుకోవాలి, రేపు వచ్చే వాళ్ళని బాగా చూసుకోవాలి అది ఇది అని చెప్తాం. కానీ డీప్ డౌన్ ఆలోచిస్తే మనం ఇదంతా ఎందుకు చేస్తామంటే పేరెంట్స్ కోసం. లైక్ నువ్వు చాలా సిచ్యువేషన్లు చూసుంటావు వేర్ మీ నాన్న ఎవరో ఒకరిని చేయి చాచి అప్పడుగుతూ అవమానపడ్డం. అండ్ పలానా నిన్ను కూడా ఎక్కడికి వెళ్ళినప్పుడు వీడు పలానా వాడి కొడుకురా అంటారు, కానీ పలానా ఆయన కొడుకు అని ఎవరు అనరు. సో అండ్ మన అమ్మ కూడా ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు చుట్టాలు బాగా ఉన్నోళ్ళు వాళ్ళు వీళ్ళు వేసుకున్న గోల్డ్ అది ఇది చూసి ఇన్నోసెంట్స్తో బాధపడిన సిచ్యువేషన్స్ నువ్వు చాలా చూసుంటావు. అండ్ యూ వాంట్ టు చేంజ్ దట్ సిచ్యువేషన్స్ అండ్ యూ వాంట్ టు క్రియేట్ అన్ ఎంపైర్. బట్ మనం ఏంటంటే ఇది ఒప్పుకోం. అండ్ మన అమ్మనంత గొడవ పడతాం, వాళ్ళ మీద ఎప్పుడు ఈ ప్రేమ చూయించాం కూడా. కానీ డీప్ డౌన్ కూర్చొని ఆలోచిస్తే మనకు తెలుసు వీ వాంట్ టు చేంజ్ దిస్, వీ వాంట్ టు బిల్డ్ దిస్ ఎంపైర్ ఫర్ దెమ్. కానీ మనం ఒప్పుకోం అంతే. సో ఇఫ్ యు ఆర్ వన్ ఆఫ్ దెమ్,